హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఇవైతే చెట్టు నిండా ఫుల్గా వచ్చినాయి. ఈరోజు ఎనీడే ఇయర్ అంతా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడైతే కొన్ని బర్డ్స్ చాలా ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి ఈ చెట్టు నిండా ఫుల్గా ఉంటాయి, బర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈరోజు మార్నింగే తీసాను, చాలా బర్డ్స్ ఇప్పుడే కదులుతూ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా ఎక్కువ వచ్చినాయి ఈరోజు. ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, ఇవ్వండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. బాగా సౌండ్ చేస్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్. ఇక్కడైతే ఒకే చోట చాలా బర్డ్స్ ఉన్నాయి, ఇంకా మిడిల్లో కొన్ని ఉన్నాయి, ఈ సైడ్కి కొన్ని ఉన్నాయి. మంచి సౌండ్ చేస్తూ ఉంటాయి ఎర్లీ మార్నింగే. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి వీటిల్లో. ఇక్కడ గూళ్ళు పెట్టుకున్నాయి ఇవి. ఇక్కడ కొన్ని ఉన్నాయి బర్డ్స్, ఎగురుతూ ఉన్నాయి ఇక్కడిక్కడే. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బాగా మంచి వాయిస్తో సంగీతంలాగా ఎప్పుడు ఈ చెట్టు నిండా ఉంటాయి, బాగా అరుస్తూ ఉంటాయి. 6కే లేసేస్తాయి. బకెట్ నిండిపోయింది, దాని మీద మట్టి వేసేసి కింద మొక్కల్లో పెట్టేశాను మట్టిలో. అది బ్లాక్గా ఇంకా వాటర్ వస్తూ ఉంటాయి, వాటర్ జల్లేసి పెడితే గచ్చి పాడైద్దని ఇంకా అలా మట్టిలో పెట్టేశాను. ఈ టబ్ ఖాళీగా ఉంది, ఈ టబ్లో కూడా కిచెన్ వేస్ట్ ఏ రోజుకి ఆ రోజు వచ్చింది, ఫుల్గా నింపేస్తాను. ఈ సమ్మర్లో కిచెన్ వేస్ట్ రెడీ చేసుకోవచ్చు, దోమలు కూడా రావు, స్మెల్ కూడా రాదు, ఎండకు పెట్టేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్లో మొక్కలు బాగా వస్తున్నాయి. పచ్చి వేస్తే చచ్చిపోతాయి, ఎండిపోయిందే వేస్తాను నేను, బాగా రెడీ అయినాక వేస్తాను. పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా బాగా వచ్చినాయి, డైలీ చాలా బాగా విప్పుతున్నాయి, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇక్కడైతే పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ ఆల్రెడీ ఈ కొమ్మకి ఫ్లవర్స్ అయిపోయి సీడ్స్ అయితే బాగా రెడీ అవుతున్నాయి. ఈ కొమ్మ ముందే వచ్చేసినాయి ఫ్లవర్స్, సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఆ సీడ్స్ ఇంకొంచెం ముదరాలి, బ్లాక్గా వచ్చేస్తాయి, అప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి మొక్కలు, 1 ఇయర్ కల్లా వచ్చేస్తాయి ఫ్లవర్స్. పారిజాతం ఫ్లవర్స్ కొన్ని కింద పడినాయి, ఇక్కడైతే ముడుచుకున్నాయి, ఇక్కడైతే ఇప్పుడే పడినాయి, చాలా బాగున్నాయి. ఈ వర్షం పడింది రాత్రంతా, ఈ వర్షం వాటర్లో పడినాయి. ఒకసారి వాటర్లో వాష్ చేసి యూజ్ చేసేయచ్చు మట్టి ఉంటే. ఈ ఫ్లవర్స్ అయితే డార్క్ పింక్, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, లైట్ పింక్, వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ ఈరోజు కొన్ని కొమ్మలు అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇది మందారం ప్లాంటు మొక్క, చిన్న కొమ్మ ఒకటి పెద్ద కొమ్మే గుచ్చేసాను, పచ్చిగానే ఉంది. కొమ్మ పెట్టిన 1 మంత్కి ఇలా పైన కటింగ్ చేసేస్తే లీవ్స్ త్వరగా వచ్చేస్తాయి, రూట్స్ కూడా వచ్చేస్తాయి. 1 మంత్కి ఇలా నేను కొమ్మలు పెట్టినాక కటింగ్ చేస్తూ ఉంటాను, కొత్తగా చిగురు స్టార్ట్ అవుతాయి. సైడ్కి కొమ్మలు కూడా కట్ చేస్తున్నాను, సైడ్కి కూడా లీవ్స్ వచ్చేస్తాయి. వర్షాలు పడుతున్నాయి కదా, రాత్రి బాగా పడింది వర్షం. ఈ వర్షాలు పడేటప్పుడు కొమ్మలు పెట్టినా వస్తాయి, కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు. కొమ్మలు గుచ్చేసిన కుండీల్లో కూడా వచ్చేస్తాయి. 1 మంత్ కల్లా పైన కటింగ్ చేస్తే చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని, ఈరోజు కోసేస్తున్నాను. కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. బీర మొక్క ఇక్కడిక్కడే అల్లుకుంటూ ఉంది, ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ వైట్ ప్లాంట్కి యాడ్ అయ్యి చాలా అల్లుకుంటున్నాయి గుబురుగా. ఇంత గుబురుగా ఉంటే దోమలు కూడా ఉంటాయి. పైన కొన్ని ఫ్లవర్సే కోస్తున్నాను.
ఎండ టైంలోనే చేయాలి. ఇలాంటప్పుడు దోమలు బాగా ఉంటాయి. గుబురుగా ఉన్నప్పుడు ఎండ టైంలో కటింగ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదో చిన్న పురుగు ఇలా లీవ్స్ని అల్లేసుకున్నాయి. గ్రీన్ కలర్ దొడ్డుగా ఉంటాయి, పురుగులు పడుతూ ఉంటాయి చెట్టుకి. అప్పుడప్పుడు కటింగ్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. 3 days అయినా సరే ఈ చెట్టుకి ఇంకా పెద్దగా విప్పుతున్నాయి, వడిలిపోకుండా ఉంటున్నాయి ఈ ఫ్లవర్స్. జామ మొక్క కొంచెం హైట్ అయింది. జామాకులు తింటే చాలా మంచిది. నోరు పూసిన వాళ్ళు జామాకు తింటే త్వరగా పోయిద్ది. హెల్త్కి చాలా మంచిది జామాకులు. కొంచెం లేతగా ఉన్నవి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. డస్ట్ పడిద్ది బయట కదా, ఒకసారి వాష్ చేసుకుని తీసుకోవచ్చు. చిక్కుడు మొక్క ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ రెడీ అయింది. ఈసారి లెమన్ ఎల్లో పెట్టాను, లాస్ట్ ఇయర్ అయితే రెడ్ కలర్ పెట్టాను. ఒక చిన్న కొమ్మ వేస్తే చాలు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బాగా వస్తాయి. కుండీల్లో కూడా టెరెస్ పైన లాస్ట్ ఇయర్ ఓల్డ్ వీడియోస్లో ఫుల్గా వచ్చినాయి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, బాగా కోసాను. చిన్న చెట్టుకే వచ్చినాయి ఇక్కడ ఫ్లవర్స్. చిలక ముక్క పువ్వు ఫ్లవర్స్ విప్పినాయి కొన్ని, డైలీ 2-3 అన్నా విప్పుతున్నాయి. ఈరోజు కొంచెం ఎక్కువగా వచ్చినాయి ఫ్లవర్స్. టమాటో నారు పోసాను కదా, హైట్ అయింది కొంచెం. ఇవి కూడా నిద్రపోతూ ఉంటాయి మొక్కలు ఎర్లీ మార్నింగ్. చూడండి ఎలా ముడుచుకుని ఉందో తోటకూర ప్లాంట్. సన్ వచ్చేసరికి నిద్ర లేస్తాయి. ఇక్కడ ఈ కొమ్మకు బాగా వచ్చినాయి ఫ్లవర్స్. లీవ్స్కి చివరమ్మట రెడ్గా అవుతున్నాయి ఇవి. ఈ ఫ్లవర్స్ మిడిల్లో నుంచి సీడ్స్ స్టార్ట్ అవుతాయి. కొయ్యకుండా వదిలేస్తే కాయలు వస్తాయని 1-2 కోసుకుని ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ ఉంచేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లవర్ తీసుకుంటాను. ముందే వచ్చింది ఈ ఫ్లవర్, కలర్ షేడ్ అవుతుంది. వెరైటీగా ఉంది, బటర్ఫ్లై లాగా. 4 కలర్స్ వచ్చినాయి ఇందులో. ఈరోజు వెజిటేబుల్తో చట్నీ చేశాను టిఫిన్లోకి. కొద్దిగా